హలో అండి. మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏం చేస్తున్నారండి? నా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మీరేం చేస్తున్నారు అన్నది. సో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిందు ది హోమ్ మేకర్. ఈరోజైతే ఒక మంచి వీడియోతో మీ ముందుకొచ్చేసానండి. ఈరోజు ఈ వీడియోలో రాబోయే నవరాత్రుల గురించి, అమ్మను పూజించే విధానం గురించి అయితే మనం మాట్లాడుకుందాము. రాబోయే నవరాత్రులు మహా అద్భుతమైన దినాలు. అమ్మ యొక్క కడగంటి చూపు మన మీద, మన కుటుంబం మీద ఉండేలా అమ్మని ఆరాధించటానికి మహోన్నతమైన రోజులు ఈ దేవి నవరాత్రులు. వచ్చేస్తున్నాయి కదండీ! నవరాత్రులయితే మనకి. ఇక ఎంతో దగ్గరలో ఉన్నాం మన నవరాత్రులకైతే 2 రోజుల్లోనే. అందుకని ఇంటి క్లీనింగు, పూజా గది క్లీనింగు ఎప్పుడు చేసుకోవాలి, అమ్మని ఎలా సులభంగా పూజించుకోవాలి, వాటికి కావాల్సిన ఏమేమి ఏర్పాట్లు చేసుకోవాలి అనే వాటన్నిటి గురించయితే ఈరోజు చూద్దామండి. ఆహ్, ఏ ఏ అవతారాలు ఉంటాయి అనే విషయాలైతే నేను ఈసారి వీడియోలో షేర్ చేసుకుంటానండి. ప్రసాదాలు గానీ, ఎలా చేయాలి అన్నది ఇంకొక వీడియోలో షేర్ చేసుకుంటాను. అయితే ఈరోజు నేను చెప్పే విషయాలకు, నేను చూపించే విజువల్స్‌కి ఏ సంబంధం ఉండదండి. కాబట్టి నేను చెప్పే విషయాలను శ్రద్ధగా వినాలనైతే మీరందరినీ కోరుకుంటున్నాను. ముందుగా మన ఇంటి గురించి తీసుకుంటే, మొన్న ఈ మధ్యే గదా మనందరం డీప్ క్లీనింగ్ చేసుకొనుంటాము. శ్రావణ మాసానికి, ఆ తర్వాత వచ్చిన వినాయక చవితికి మనం అందరం గూడా డీప్ క్లీన్ చేసుకొని అంతా ఇల్లంతా నీట్‌గానే పెట్టేసుకుంటాం. ఇక ఎక్కువ రోజు అవ్వలేదు కాబట్టి పైపైన క్లీన్ చేసుకోవాలండి. ఏదైనా సరే మన ఇంట్లో ఏదైనా ఏరియా బాలేదనుకున్నా, ఏదైనా షెల్ఫ్ బాలేదు, కొంచెం డస్టీగా అనిపించింది అన్న ఏరియా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. లేదంటే గనక పైపైన బూజులు కొట్టుకోండి, ఈజీగా అయిపోతుంది. ఇంకేదైనా మనకి విండోస్ కానీ, ఏదైనా కొంచెం మనకి డస్ట్‌గా అనిపిస్తే గనక ఇంటిని శుభ్రంగా ఉంచుకోవటానికి ప్రయత్నించాలి. ఎందుకంటే మనం రాబోయే నవరాత్రులు గదండీ! పరమ పవిత్రమైన రోజులవి. సో, ఆ పరమ పవిత్రమైన రోజుల్లో మన ఇంటిని శుభ్రంగా లేకపోతే అమ్మ అనేది మన ఇంటికి రాదనమాట. సో, అందుకని చెప్పేసి మన ఇంటి గుమ్మాన్ని మాత్రం శుభ్రంగా దుమ్ము లేకుండా కూడా చూసుకోవాలి. అంటే ఇంటి గుమ్మం ఒక్కటే కాదండి, మిగతా అంతా గూడా మెయిన్‌గా మన గుమ్మానికి కూడా ఎటువంటి దుమ్ము లేకుండా ఆ గడపలు గూడా పసుపు కుంకాలతో చక్కగా అలంకరించుకోవటం. ఇక మన ఇంటి ద్వారం అండి, ప్రధాన ద్వారానికి దుమ్ము, ధూళి లేకుండా ఉండేలాగా కంపల్సరీగా చూసుకోవాలి. ఎందుకంటే మన ఇంట్లోకి వచ్చే మంచైనా, చెడైనా గుమ్మంలో నుంచే మన ఇంట్లోకి వస్తుంది కాబట్టి. ఇంకా దేవుడి పటాల విషయానికొస్తే గనక మనం అక్టోబర్ 2వ తారీఖుకి బుధవారం అమావాస్య అండి. ఆ రోజు అమావాస్య 10:33 వరకు ఉంది. అది కూడా రాత్రి వరకు ఉంది. అమావాస్య గడియల్లో అయితే దేవుడి పటాలని శుభ్రం చేసుకోకూడదు. ఎప్పుడైనా సరే మనం దేవుడి పటాలను శుభ్రం చేయాలి అంటే, ఆ శుభ్రం అనేది మనము అమావాస్య గడియలు అయిపోయిన తర్వాత చేస్తాము. కానీ ఈసారి అమావాస్య అనేది రాత్రి 10 దాకా ఉంది. కాబట్టి దేవుడి పటాలు ముందు రోజు శుభ్రం చేసుకుంటేనే మంచిది. ముందు రోజు వచ్చేసరికి మనకి మంగళవారం అయిందండి. మంగళవారం నాడు మనం అసలు పటాలు అనేది క్లీన్ చెయ్యం కదా! దేవుడి పటాలు గానీ, ఇవి సర్దడం కానీ, ఒకటి దగ్గర నుంచి ఇంకోటి పెట్టడం అనేది దేవుడి విషయాలైతే మనం చెయ్యం కాబట్టి, వీలైతే గనక మనకి సోమవారం సాయంత్రం నాడు గానీ క్లీన్ చేసుకుంటే మంచిది. అలా కాదు, మేము కుదరదు మాకు అనుకుంటే గనక అక్టోబర్ 3వ తారీఖు నుంచి మనకి నవరాత్రులనేవి స్టార్ట్ అవుతాయి. అక్టోబర్ 3వ తారీఖు పాడ్యమి అండి. మనకి ఆశ్వీజ మాసం పాడ్యమి నుంచి మనకి నవరాత్రులనేవి స్టార్ట్ అవుతాయి కాబట్టి కొంచెం ఓపిక చేసుకొని ఆ రోజు ఉదయాన్నే లేసి మనం పూజ అనేది క్లీన్ చేసుకోవచ్చు మనకు ఓపికుంటే. లేదంటారా, మనం ముందే చేసుకుందాము అనుకుంటే గనక ముందు ఒక 1 వీక్ బిఫోర్, లేదంటే ఒక 4, 5 రోజులు ముందు, సోమవారం గానీ ముందు ఎప్పుడైనా చేసుకొని ఉంటే కనుక ఇంకా పటాలని మళ్ళీ అనేది క్లీన్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ టైం లేదు అనుకుంటే కొంచెం ఇల్లంతా పసుపు నీళ్ళు చల్లేసుకొని చక్కగా ధూపం వేసుకోండి. మనం ఏ అమ్మవారికే కదా ఈసారి పూజ చేసేది, అమ్మవారి పటానికి ఒక్కటన్నా ఆ రోజు మార్నింగ్ క్లీన్ చేసుకొని ఆ తర్వాత మనం పూజ అనేది స్టార్ట్ చేస్తే అంటే చాలా మంచిది. అంతేకాకుండా మనం మహాలయ అమావాస్య రోజండి చాలామంది పితృదేవతలకి పెట్టుకుంటారు. ఎందుకంటే పితృదేవతలు సంతుష్టులైతే మనం కూడా సంతోషంగా ఉంటామండి. వాళ్ళు బాధపడతా మన ఇంటి సూరికి అలాగ వేలాడుతా ఉంటారంట. అలాగుంటే గనక మనకి గూడా మంచి జరగదు. మనం ఏ పని చేసినా గూడా ముందుకు కూడా వెళ్ళలేము. కాబట్టి చాలామంది అమావాస్య రోజున, అది గూడా మహాలయ అమావాస్య, ఆ రోజు చాలామంది పెద్దవాళ్ళకి పెట్టుకునే వాళ్ళుంటారు. సో, ఏమీ తెలియకపోయినా మాకేమీ రాదు, కొంతమందికి నిజంగా మహాలయ అమావాస్య చేస్తారు, పెద్దవాళ్ళకి పెట్టుకుంటారనేది నాకు కొన్ని గత సంవత్సరాల క్రితం వరకి నాకసలు తెలీదండి. నాకైతే ఒక 4, 5 సంవత్సరాల నుంచి మాత్రమే ఈ విషయం తెలిసిందనమాట. అది కూడా మేము కడపలో ఉన్నప్పుడు మేము చూసేవాళ్ళం అనమాట. సో, అందుకని నాకక్కడ ఆ విషయం తెలిసింది. సో, ఆ విధంగా
తెలియని వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి, అలాగ తెలియని వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ ఇంట్లో చనిపోయిన వాళ్ళ ఫోటోలు పెట్టుకొని, వాళ్ళకి ఏ పదార్థాలైతే ఇష్టమో అవన్నీ నివేదించి దీపారాధన చేసి, మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని, మీ ఆత్మకు శాంతి కలగాలి అని చెప్పి ఒక్క దండం పెట్టుకున్న, వాళ్ళు పితృదేవతలు అనేవాళ్ళు సంతుష్టులవుతారనమాట. సో, ఆ విధంగా మనం పితృదేవతలకి పెట్టుకునేవాళ్ళు ఉంటే కనుక, సో, ఆ రోజు ఆ కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత క్లీన్ చేసుకుంటే మంచిదండి దేవుడి పటాలైతే గనక. సో, అమ్మవారిని కొలుచుకోవాలని మనం అయితే ముందుగానే అనుకుంటాం కాబట్టి, ఎవరైతే అమ్మవారిని కొలవాలో ఎవరైతే కాదండి, ప్రతి ఒక్కళ్ళు కూడా అమ్మవారిని మనస్ఫూర్తిగా కొలవటానికే ప్రయత్నించాలి. ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు అంటే మనకి టైం కుదరదనుకునే వాళ్ళు, మేము అన్ని రోజులు చేయలేము అనుకునేవాళ్ళు, లేదంటే మాకు పిల్లలున్నారు, మాకు ఆరోగ్యం బాగోదు, మేము ఉదయాన్నే లెగవలేము. ఇలాగా రకరకాల కారణాలుంటాయి. కానీ ఈ రోజులు మళ్ళీ ఇప్పుడు అయిపోతే గనక ఈ 10 రోజులు మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు మనం వెయిట్ చేయాలనమాట. అంత మహా అద్భుతమైన రోజుల కోసం. సో, అందుకని మనకి చేతనైనంతలో మనకి ఎలాంటి ఈజీగా మనం ఎలాగ చేసుకోవచ్చు అనేవి కూడా ఎవరికి సులభంగా, ఎవరికి ఎంతలో చేసుకోగలుగుతారు అనేవి కూడా చిన్నగా ఎలా చేసుకోవచ్చు అనే విషయాలు కూడా మీతో ఈ వీడియోలో అయితే షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో, ముందైతే మనం అమ్మని కొలవాలి. అమ్మ మన ఇంటికి రావాలి. అమ్మ యొక్క కడగంటి చూపు యొక్క ఆశీర్వాదం అనేది మన ఇంట్లో అందరిపైన ఉండాలి అని మనస్ఫూర్తిగా అయితే గట్టిగా సంకల్పం అయితే చేసుకోవాలండి. ఆ సంకల్పం ఉంటే ఆ సంకల్ప బలం చేత అమ్మ కంపల్సరిగా మన చేత అయితే అమ్మని ఆరాధించేలాగా అమ్మే చేస్తుంది నిజం చెప్పాలంటే. సో, ఆ విధంగా మనమైతే మనసులో గట్టిగా సంకల్పం చేసుకోవాలి. ఇంకా ఫస్ట్ అయితే ఈజీ మెథడ్ ఒకటి చెప్తానండి. ఎవరికైతే మంత్రాలు రావనుకుంటారో, పూజ నేను చేయలేను అనుకుంటారో, ఉద్యోగస్తులు మేము ఉద్యోగాలకు వెళ్ళాలి టైంకి అనుకునే వాళ్ళు, ఆరోగ్యం బాగోలేదు, మేము ఎక్కువసేపు పూజ చేసుకోలేము అంతసేపు అలా అనుకునే వాళ్ళందరూ కూడా ఎవరైనా సరే వాళ్ళందరూ దేవుడి గదిలోనే చక్కగా నిత్య పూజలాగా ఉదయం, సాయంత్రం ఒకే సమయానికి దీపారాధన చేసుకోవటం, ఏదో ఒకటి నైవేద్యం మనకి చేత అయితే గనక రోజుకొక ప్రసాదం మనకి ఏదైతే మనం చేయగలమో అనుకుంటామో అదే ప్రసాదం పెట్టండి, ఏం పర్లేదు. మనం ఈరోజు ఈ అవతారం కాబట్టి ఇదే పెట్టాలి, లేదంటే రేపు ఇంకో అవతారం కాబట్టి ఇంకోటి పెట్టాలని అని అనుకోవద్దు. అమ్మని కొలవాలి అని మనసులో అనుకున్నాం కాబట్టి మనం అమ్మ ఏది పెట్టినా అమ్మ స్వీకరిస్తుంది. అమ్మ నాకు ఇదే చేతయింది ఈరోజు నేను ఇదే పెడుతున్నానమ్మా అని అమ్మకి మనస్ఫూర్తిగా చెప్పుకొని అమ్మకి ఏదో ఒక నైవేద్యం సమర్పించుకోవచ్చు. ఒకవేళ అది కుదరలేదనుకోండి, ఇంట్లో పాలో, పళ్ళో ఏవో ఉంటాయి కదా! పండ్లు లేకపోయినా ఇంట్లో డైలీ మన కాఫీలకి, టీలకి పాలు తెచ్చుకుంటాం కదా! ఆ పాలైనా సరే ఒక చిన్న యాలక్కాయ ఏసి, కొంచెం పటికి బెల్లం ముక్క ఏసి అమ్మకి పెట్టండి. మనస్ఫూర్తిగా అమ్మని మీరు కొలిచే 5 నిమిషాలు అమ్మని మనసులో ఉంచుకొని, అమ్మ పాదాల దగ్గరే మనం ఉన్నామనుకొని భావించుకొని పూజ చేయండి చాలు. ఇంకా మనకేదన్నా వినాలి, చేయాలి, మనం చేయలేము అనుకుంటే గనక ఆడియోస్ పెట్టుకొని చక్కగా అన్నీ కూడా మనం చేసుకోవచ్చు. లలిత చదువుకుంటే మాత్రం చాలా అంటే చాలా మంచిదండి. ఈ 9 రోజులు లలితా సహస్రనామం చేయండి. పఠనం అనేది చాలా మంచిది. ఒకవేళ చదవలేని వాళ్ళు చక్కగా ఆడియో పెట్టేసుకొని రోజు 2 పూటల ఉదయం, సాయంత్రం కూడా ఆడియో పెట్టుకొని చక్కగా వినండి. లలిత చదువుకుంటా కూడా కుంకుమ పూజ చేసుకోవచ్చండి. లలిత చదవటం రాకపోయినా కూడా ఆడియో పెట్టుకొని చక్కగా కుంకుమ పూజ చేసుకోండి. ఇంకా రెండో పద్ధతిలో మనకి వీలైద్ది, మనం చేసుకోగలం అనుకున్న వాళ్ళు చక్కగా సపరేట్‌గా పీఠం పెట్టుకోండి. దేవుడి గదిలోనే కాకుండా వేరే దగ్గర ఒక పీఠం ఏర్పాటు చేసుకొని అమ్మకి పూజ చేసుకొని 2 పూటల అమ్మని లలిత సహస్రనామం చదువుకుంటా షోడశోపచార పూజలతో చక్కగా పూజని అమ్మది చేసుకోవచ్చు. ఉదయం షోడశోపచార పూజ చేయొచ్చండి. ఈవినింగ్ కూడా మనకి చేతైతే గనక షోడశోపచార పూజ చేయొచ్చు. ఒకవేళ ఈవినింగ్ మేము చేయలేము అనుకుంటే చక్కగా పంచోపచారాలు చేసుకొని కొంచెం అమ్మకి చిన్న బెల్లం ముక్క లేకపోతే శనగలో ఏదైనా ప్రసాదం పెడితే గనక చాలా అంటే చాలా మంచిది. ఇంకా మూడో విధానం అండి. సో, ఈ మూడో విధానం వచ్చేసరికి మనం చాలా నియమ నిష్టలతో ఒక దీక్షలాగా చేసేవాళ్ళుంటారు. సో, వీటిలో వచ్చేసరికి కలశం పెట్టుకోవటం, అఖండ దీపం పెట్టుకోవటం, బ్రహ్మచర్యం పాటించటం, ఆహారంలో ఉల్లి, వెల్లుల్లి లేకుండా సాత్వికమైన ఆహారాన్ని తీసుకోవటం, ఇలాంటి నిష్టలన్నిటిది ఒక దీక్షా వస్త్రాన్ని పెట్టుకోవడం. అదే దీక్షా వస్త్రాన్ని ప్రతిరోజు కూడా మనం 2 పూట్ల ధరించి అమ్మని ఆరాధించటం. ఇది ఒక దీక్షలాగా చేస్తారనమాట. సో, ఈ 3 పద్ధతిలో మనకి ఏది అనుకూలంగా ఉంటే దాన్ని మనం ఆహ్,
పద్ధతిని అయితే ఎంచుకొని అయితే అమ్మవారిని అయితే పూజ చేసుకోవడానికి అయితే ప్రయత్నించాలండి. ఎందుకంటే అమ్మ కదా! మళ్ళీ ఇప్పుడు ఈ నవరాత్రులు అయిపోతే మళ్ళీ మనకి సంవత్సరం దాకా అమ్మ నవరాత్రులు రావు కాబట్టి వచ్చిన అద్భుతమైన రోజుల్ని మనం చక్కగా ఉపయోగించుకోవాలి కాబట్టి. ఆ తర్వాత మనం పటాన్ విషయానికొస్తే గనక అందరి ఇళ్లల్లో మామూలుగా అయితే నవదుర్గల రూపంలో పూజ చేస్తారండి. సో, నవదుర్గ పటాలు ఉండాలి గదా అనుకుంటే అవసరం లేదండి. మన ఇంట్లో ఏ దేవుడి పటం ఉంటే అమ్మ పటం ఏదో ఎవరో అందరింట్లో ఉంటుంది. కాకపోతే ఏదో ఒక రూపంలో ఉంటుంది. కొందరింట్లో కనకదుర్గ రూపంలో, కొందరింట్లో లలితాదేవి రూపంలో, కొందరింట్లో లక్ష్మీదేవి రూపంలో, కొంతమంది గాయత్రీదేవి ఇట్లా ఏదో ఒక రూపంలో అమ్మ అయితే ప్రతి ఇంట్లోనూ ఉంటుంది. కాబట్టి మన దగ్గర ఏ పటం అయితే అమ్మ పటం ఉంటుందో ఆ పటాన్ని మనం దగ్గర పెట్టుకొని అమ్మని ఆ అవతారంలో పూజ చేసుకోవచ్చు. ప్రతిరోజు కూడా మనకి అష్టోత్తరాలు వస్తే కనుక మనం చదవగలిగితే కనుక ఏ రోజు అష్టోత్తరాన్ని ఆ రోజు చదువుకుంటా ఆ అమ్మవారికి ప్రసాదం చేసుకొని చక్కగా అమ్మని స్మరించుకోవచ్చు. మనం ఇంకా చేయకూడని పనులు ఏంటంటే ఎప్పుడు చెప్పేయండి. మనం ఏవైతే చేయకూడదంటే ముఖ్యంగా మనం ఏం చేసినా చేయకపోయినా ఇంట్లో వాళ్ళని తిట్టటము, అనవసరంగా వేరే వాళ్ళని దూషించటము, ఊరుకూరినే అబద్ధాలు చెప్పటము ఇవన్నీ అయితే మానుకుంటే చాలా అంటే చాలా మంచిది. మనం ఏదో దానం చేసేయాలనుకుంటాము. ఈ దానం చేస్తే ఈ పుణ్యం వచ్చిద్ది, ఆ దానం చేస్తే ఆ దానం వచ్చిద్ది అదన్నీ కాదండి. ముందు మన ఇంట్లో వాళ్ళని ఒక మనుషుల్లా చూసి వాళ్ళు అందరూ మనలాగే అని భావించి వాళ్ళని కూడా మనిషిలాగా భావించినా అని అనుకుంటాను నేనైతే. ఇదైతే నా యొక్క ఫీలింగే అనమాట. అంటే ఇది ఏంటంటే ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కదండి, మిగతా వాళ్ళు కూడా చాలామంది ఉంటారు కదా, అత్తగారులు, మామగారులు, అమ్మలు, నాన్నలు, పిన్నులు, బాబాయిలు ఇలా కంబైన్డ్ ఫ్యామిలీ ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. పూజ చేసేస్తారు, ఎవరిని లెక్క చేయరనమాట ఇంట్లో వాళ్ళని. సో అలా కాకుండా మనం ఎంత పూజ చేసినా కూడా అమ్మని ఆరాధిస్తా పూజ చేసినప్పుడు ఇంట్లో వాళ్ళకి కూడా చక్కగా రెస్పెక్ట్ ఇవ్వాలి అనుకుంటున్నాను. తర్వాత అయితే కొంతమంది అలా ఇంట్లో వాళ్ళని తిడతా ఉంటారు. పద్దాక అయిన దానికి, కాని దానికి పిల్లల్ని విసుక్కోవడం. పిల్లలు చేస్తారు గొడవ ఎవరైనా కూడా. కానీ అలా కాదండి. పిల్లలు కొంచెం ఓర్పుగా చెప్తే వాళ్ళు కూడా వింటారు. కాబట్టి పెద్ద పిల్లలు, చిన్న పిల్లలు అందరు రకాలు ఉంటారు కదా! సో, ఇదైతే ఈరోజైతే నేను చెప్పాలనుకున్న విషయం అయితే. ఇక అవతారాలకొస్తే మనం గనక చూసుకుంటే మనకి చాలామంది ఏంటంటే మన ఆంధ్రాలో అయితే ఎక్కువ విజయవాడలో కానీ, విజయవాడలో ఎక్కడ అలా ఏ విధంగా అయితే అమ్మవారిని అలంకరిస్తారో ఆ అవతారాలు కానీ, లేదంటే శ్రీశైలంలో అమ్మవారిని దుర్గా మల్లికేశ్వర స్వామి లో అక్కడ గుడిలో కనుక ఎటువంటి అలంకారాలు అనేవి చేస్తారనేవి అనే విషయాలైతే మనమైతే ఆ విషయాలను అయితే లెక్క తీసుకొని మనం ఈరోజు ఈ అవతారాలని చెప్పేసేసి 10 రోజులు మనం అమ్మవారిని అయితే పూజించుకుంటాం అనమాట. ఆ తర్వాత మనకి లాస్ట్ రోజైతే రాజరాజేశ్వరి అమ్మవారుగా చూపిస్తామండి. ముందు రోజైతే జస్ట్ అవతారాలైతే బ్రీఫ్‌గా చెప్తాను. ఎక్కువైతే ఏం చెప్పను. అన్ని అవతారాలు ఒకటేనండి. కాకపోతే ఏంటంటే మనకి ముందు వెనక మారుతా ఉంటాయన్నమాట. అమ్మవారి యొక్క అవతారం ఏంటంటే మొదటి రోజైతే బాలా త్రిపుర సుందరి, ఆ తర్వాత గాయత్రీదేవి, మూడో రోజు లక్ష్మీదేవి, నాలుగో రోజు లలితా త్రిపుర సుందరి, ఐదో రోజు మహాలక్ష్మీదేవి, ఐదో రోజు మహాచండీదేవి, ఆరో రోజు మహాలక్ష్మి, ఏడో రోజు సరస్వతీదేవి, ఎనిమిదో రోజు దుర్గాదేవి, తొమ్మిదో రోజు మహిషాసురమర్దిని, 10వ రోజు రాజరాజేశ్వరి. ఈ విధంగా మనం అన్ని అవతారాలను కూడా 10 రోజులు కూడా చక్కగా పూజించుకుంటామండి. సో ఇదండి ఈరోజైతే నేను చెప్పాలనుకున్న విషయం అయితే మీ అందరికైతే వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు కనుక నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ నచ్చింది అనుకుంటే కనుక మన వీడియో అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. అందరైతే అమ్మవారి పూజకైతే రెడీ అయిపోండి, నవరాత్రి పూజకి.